ఐపీఎల్ 2025 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఏ మాత్రం కలిసి రాలేదు. కాంబినేషన్స్ వర్కౌట్ కాకపోవడం, కీలక ఆటగాళ్లందరూ విఫలమవడం, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడం, ఇలా అన్ని కష్టాలే. ధోని కెప్టెన్సీ చేపట్టిన ఆ జట్టు రాత మాత్రం మారలేదు. ఫలితంగా 18వ సీజన్ నుండి ఎలిమినేట్ అయింది. ఇదిలా ఉంటే ధోని రిటైర్మెంట్ పై మాత్రం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ధోని వీటిని ఖండిస్తున్నా అవి ఆగడం లేదు. తాజాగా ఎంఎస్ ధోని రిటైర్మెంట్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ వర్గాలు దీనిపై స్పందించాయి. 2026 సీజన్లోనూ ధోని ఆడుతాడని తెలిపాయి. ఇప్పటికిప్పుడే ధోని రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని, టీంను హఠాత్తుగా వదిలి వెళ్లే వ్యక్తి కాదు అంటున్నాయి. ముందు నుండి ధోని చెబుతున్నట్లుగానే కొన్ని నెలల తర్వాత తన రిటైర్మెంట్ గురించి నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. కానీ సిఎస్కే జట్టులో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడం కొంచెం కష్టమే. దీనివల్ల ఎంఎస్ ధోని ప్రస్తుతం జట్టును వదిలి వెళ్ళలేడు. నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో యువ ఆటగాళ్లు ఉండాల్సిన అవసరం ఇంకా ఉంది. ఈ పరిస్థితిలో వికెట్ కీపర్, ఫినిషర్, గైడ్గా ధోని సిఎస్కే జట్టులో ఉండడం చాలా అవసరం అనే చెప్పాలి. ఆటగాడిగాను వచ్చే సీజన్లో మాహీ కొనసాగే అవకాశాలున్నాయి. ఒకవేళ అన్ని మ్యాచ్లకు కాకుండా జట్టుతోనే ఉంటూ మెంటార్గా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయొచ్చు. ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ప్రారంభ మ్యాచ్లలో రుతురాజ్ గైక్వాడే సిఎస్కే కెప్టెన్ గా ఉన్నాడు. కానీ గాయం కారణంగా గైక్వాడ్ మొత్తం టోర్నమెంట్ కు దూరం కావాల్సి వచ్చింది. దీని తర్వాత కెప్టెన్సీని మరోసారి ఎంఎస్ ధోనికి అప్పగించారు. అయినప్పటికీ జట్టు ప్రదర్శన మెరుగుపడలేదు. ఐపీఎల్ 2025లో సిఎస్కే 12 మ్యాచ్లు ఆడింది. అందులో ఆ జట్టు 9 మ్యాచ్ల్లో ఓడిపోగా 3 మాత్రమే విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. చివరిసారిగా 2023లో సిఎస్కే ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ప్రస్తుతం ధోని రిటైర్మెంట్ పై ఫ్రాంచైజీ వర్గాలు స్పందించడంతో సిఎస్కే ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. వచ్చే సీజన్లో కూడా ధోనిని చూడొచ్చంటూ సంబరపడుతున్నారు.